తెలంగాణ సచివాలయంలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవం సందర్భంగా రాష్ట్ర గీతాలాపన జరగనుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శాసనసభలో ప్రకటన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన 2009 డిసెంబర్ 9న వెలువడింది. దీంతో ఆ రోజును పండుగల నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుండగా తొలి రోజు సమావేశంలోనే తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయనున్నారు. దీంతో పాటు విగ్రహం రూపకల్పనపై ప్రకటన చేస్తారు. అనంతరం ఆ ప్రకటనపై సభలో చర్చ జరగనుంది. చర్చ ముగిసిన తర్వాత తెలంగాణ తల్లి ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వులు జారీ అయ్యాక సచివాలయంలో జయ జయ హే తెలంగాణ గీతాలాపన నడుమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ విగ్రహ శిల్పి రమణారెడ్డికి జయ జయ హే గీత రచయిత అందశ్రీకి సన్మానం చేస్తారు. ఈ సందర్భంగా గద్దర్, గూడ్ అంజన్న వంటి కళాకారుల త్యాగాలకు గుర్తుగా ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణకు తల్లి అంటూ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రకటనలు కూడా చేస్తుంటారు. తాజాగా సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఏటా అదే రోజున ఉత్సవాలు నిర్వహించాలన్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం ఒక రకంగా ఆమెకు ఇస్తున్న జన్మదిన కానుకేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముగిసిపోయిన నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు, ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండనుంది. సో ఓవరాల్ గా అండ్ అంతేకాకుండా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల పాటు అత్యంత ఘనంగా ఈ విజయోత్సవ వేడుకల్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తా ఉంది. ఆ విజయోత్సవ వేడుకలు నేటితో ముగిస్తున్నాయి. నేడు ఆ ముగింపు వేడుకల్ని ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. సో అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయము 10:30 గంటలకి రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి రెండు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ముగింపు వేడుకల సందర్భంగానే ఇప్పటి వరకు వివిధ శాఖల ప్రగతి నివేదికలు సమర్పించినటువంటి ప్రభుత్వము ఇక శాసనసభ వేదికగా కూడా గత ప్రభుత్వ వైఫల్యాల్ని, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ఆ ప్రభుత్వాలు చేసినటువంటి కేసీఆర్ హయాంలో చేసినటువంటి అప్పుల గురించి ఏకరువు పెడుతూనే వాటిని అధిగమించి ఏ విధంగా అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువెళ్లారు అనేటువంటి అంశాలపైన వివరించేందుకు ఈ శాసనసభ వేదికను ఉపయోగించుకోబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. సో అందులో భాగంగా ఈ రోజు ఉదయం 10:30 గంటలకి ఉభయ సభలు ప్రారంభం కాగానే అసెంబ్లీలో కీలక ప్రకటన రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, ఈ సందర్భంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటి విషయాలపైన ఇక ప్రతి ఏటా ఈ రోజున డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ తల్లి దినోత్సవంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి కీలకమైనటువంటి ప్రకటనని ఈ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేయబోతున్నారు. అదేవిధంగా శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇదే ప్రకటనని ఆయన చేయబోతా ఉన్నారు. మొదటి రోజు ఈ రోజు ఒక 5 బిల్లుల్ని శాసనసభ ముందు పెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా 2 శాఖలకు సంబంధించినటువంటి వార్షిక నివేదికల్ని కూడా ఈ రోజు మొదటి రోజు శాసనసభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు, సభ ముందుకు తీసుకురాబోతున్నారు. అందులో ప్రధానంగా ఈ జీతాలు, తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు వంటి ఆర్డినెన్స్ బిల్లును
సభ ముందుకు తీసుకురాబోతా ఉన్నారు. దాంతో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆర్డినెన్స్ 2024ను కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దాంతో పాటుగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చట్ట సవరణ బిల్లు ఆర్డినెన్స్ 2024ను కూడా ఈ రోజు అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతున్నారు. దాంతో పాటుగా తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆర్డినెన్స్ 2024ను కూడా ఈ రోజు సభ ముందుకు తీసుకురాబోతున్నారు. దాంతో పాటుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు 2024ను కూడా ఈ రోజు సభ ముందుకు తీసుకురాబోతా ఉన్నారు. శాసనసభ దాంతో పాటుగా 2 వార్షిక నివేదికలు ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం 6:05 రాష్ట్ర సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 1,00,000 మంది మహిళల్ని ఆహ్వానించారు. ఈ మహిళల సమక్షంలోనే మహిళలతో కలిసి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. దాంతో పాటుగా సాయంత్రము పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ మీద లేజర్ షో, క్రాకర్ షోను కూడా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రముఖ సినీ సంగీత దర్శకులు తమన్ బృందం చేత మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు రాత్రి ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమాలతో ఈ రోజుతో ఈ ముగింపు వేడుకలు ముగుస్తాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.